Hi viewers, welcome back to our channel All in One Film Updates. రివ్యూ ఆఫ్ ద డే లైలా స్టారింగ్ బై విశ్వక్ సేన్ అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే మూవీలో నటించాడు. ఎందుకు విశ్వక్ సేన్ అన్న, ఎందుకు, దేనికి, ఎందుకోసం చేసావు ఇది? ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ అయితే చూసాను. ఈ మూవీ చూసిన తర్వాత ఈ మూవీని బాయ్కాట్ చేయడంలో తప్పే లేదనిపించింది. ఈ మూవీ అయితే ఫ్యాన్స్ కి అయితే నచ్చొచ్చేమో గాయస్. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మూవీ జెన్యూన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. మీకేమన్నా హట్ అయ్యే విషయాలు ఏమన్నా ఉంటే ప్లీజ్ సారీ. ఒక ఆడియన్ గా చూసిన దానికి, జెన్యూన్ గా చెప్పిన దానికి మీకు నచ్చితే నచ్చకపోవచ్చు కొంతమందికి. అంటే ఫీమేల్ బాడీ షేమింగ్ చేసిన దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా పర్వాలేదు, ఇంకా మా మనోభావాలే ముఖ్యం అనుకుంటే మాత్రం వాళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళని మనం మార్చలేం. కాబట్టి మనం ఇంకేం చెప్పేదానికి, ఏం చేసేదానికి లేదు గాయస్. ఇంకా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాక్సిమం ఈ వీడియోని స్కిప్ చేసేయండి. ఇంకా మోర్ రివ్యూ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఒక లో గ్రేడ్ సినిమానే బెటర్ అనిపించింది గాయస్. ఇక మెయిన్ గా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే మన సోను ఎవరు, హీరో వెనక ఎమ్మెల్యే మనుషులు, పోలీసులు, రుస్తుం రౌడీ మనుషులు ఎందుకు పడుతున్నారు హీరో వెనక, మనోడు ఇవన్నీ వదులుకొని ఒక లేడీ గెటప్ ఎందుకు వేసాడు, ఫైనల్ గా హీరోకున్న బ్యాక్ స్టోరీ ఏంటి, ఇది మనం మూవీలో అయితే చూస్తాం గాయస్. ఇంకా మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే విజువల్స్, ఫైట్స్, దాంతో పాటు ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇంకా విశ్వక్ సేన్ వేసిన క్రింజ్ గెటప్ ఓకే, చూడడానికి ఏదో ఒకలాగా పర్లేదు. మూవీలో పాజిటివ్స్ ఇయే అంటే ఇంక ఇయే, ఎందుకంటే ఏం లేదు మూవీలో. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే చాలానే ఉన్నాయి గాయస్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే మనకి ట్రాష్ అనమాట. సెకండ్ హాఫ్ ఇంకా చూస్తే మాత్రం ఒక లో గ్రేడ్ సినిమానే బెటర్ అనిపిస్తుంది. ఇంకా కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుంటే క్రింజ్ కామెడీ, అసలుకి ఫ్యామిలీతో అయితే చూడలేదు ఈ సినిమా. ఒక ఫ్రెండ్స్ తో పోయి ఏదో ఒక తమాషాగా నాలుగు మాటలేసుకొని మనం చిల్లరగా వ్యవహారంగా ఉంటది కదా, ఆ విధంగా మూవీలో అయితే చాలా వరకు చాలా కామెడీ సీన్స్ అయితే అలాగే ఉన్నాయి. ఒక వల్గర్ కామెడీ షో కేస్ అయితే పెట్టారు భయ మూవీలో. అసలు మూవీ టీమ్ ఏమనుకొని తీసారో గానీ ఒక్క సీన్ కూడా ఎగ్జైట్మెంట్ గా లేదు. ఇంకా జోక్స్ అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. అసలు కోర్ పాయింట్ అనేది డైరెక్టర్ ఏ విధంగా ఎక్కడ అయితే హ్యాండిల్ చేయలేదు. ఒక బాడీ షేమింగ్ తో కామెడీ చేస్తే హిట్ అయిపోద్ది అనుకున్నారు. నిజంగా ఒక ఫీమేల్ మనోభావాలు అయితే దెబ్బతింటాయి భయ ఈ సినిమా చూస్తే మాత్రం. సినిమా సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు మన జబర్దస్త్ షో ఉంది కదా స్కిట్, అప్పుడప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి కదా, ఆ విధంగా ఒక్కొక్క దగ్గర కామెడీ సీన్స్ ని, ఆ సీన్స్ కి జనాలు నవ్వుతారు అనుకున్నారు. బట్ అది కొంచెం వల్గర్ అయిపోయింది. నవ్వు వస్తుంది కానీ నవ్వు ఎంతవరకు అంటే ఒక లిమిట్ వరకే. అంటే కొన్ని అదే రిపీట్ గా చేస్తే ఎక్కడ నవ్వు వస్తుంది చెప్పండి. ఇంకా విశ్వక్ సేన్ గారు 2 వేరియేషన్స్ లో కనబడతారు. 2 వేరియేషన్స్ నథింగ్, అంతే. లేడీ గెటప్ ఒక్కొక్కటి ఒక్కొక్క సీను అంతే. ఇంకా దాని తర్వాత ఒక రిపీటెడ్ సీన్స్ వేసినట్టుగా అనిపిస్తుంది. మెయిన్ గా ఎస్పెషల్లీ కామెడీ సీన్స్ గురించి మాట్లాడుకుంటే నవ్వుకోవడం పక్కన పెడితే మెయిన్ గా లేడీస్ అయితే చాలా హట్ అయిపోతారు భయ్య. అంటే బాడీ షేమింగ్ ఎంతలా చేశాడంటే మీరు ఆల్మోస్ట్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అభినయ్ సింగ్ గారితో ఉండే కామెడీ సీన్స్ గానీ, పోలీస్ స్టేషన్ లో ఉండే సీన్స్ గానీ నవ్వుకోవడానికి జస్ట్ నవ్వు వస్తుంది. కానీ ఎందుకు ఇంత వల్గర్ లాంగ్వేజ్ లాగా ఇండైరెక్ట్ గా ఒక కామెడీ సీన్స్ లాగా పెట్టి ఎందుకు చెయ్యాలి అంటే న్యాచురల్ కామెడీ అనేది మిస్ అయిపోయింది భయ్య మూవీస్ లో. లాస్ట్ టైం నేను బాగా నవ్వింది ఏంటంటే జాతిరత్నాలే, అది ఒక మంచి ప్యూర్ న్యాచురల్ కామెడీ. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఏదో ఒక స్కిన్ షో కోసం పెట్టినట్టుగా అనిపించింది. మూవీలో గ్లామర్ టచ్ ఉండాలి కాబట్టి ఆ సాంగ్స్ కోసము ఆ ఒక గ్లామర్ రోల్ కోసం తీసుకున్నట్టు అనిపించింది. ఇంకా మూవీలో స్టోరీ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా ఇంప్లిమెంటింగ్ గా ఉండే పాయింట్స్ లేవు. సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ సాంగ్స్ లో అంతగా ఏం లేదు, ఆ గ్లామరస్ సీన్స్ తప్పితే. వినే విధంగా అయితే మూవీలో సాంగ్స్ నాకు ఎక్కడ ఒక మంచి మెలోడీ సాంగ్ కానీ నాకేం అనిపించలేదు గాయ్. మోస్ట్లీ పర్ఫార్మెన్స్ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే విశ్వక్ సేన్ గారు 2 గెటప్స్ లో చేశారు. అండ్ ప్రీవియస్ మూవీస్ ఆయన తీసుకుంటే ఈ మూవీ కంటే ఆ మూవీసే బెటర్. అంటే ఇందులో అనకూడదు కానీ ఒక బాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ని అదొక వల్గర్ కామెడీ మీద తీసుకొచ్చాడు. నవ్వు పక్కన పెడితే మాత్రం మనకు చూసే దానికి కొంచెం వల్గర్ గా ఉంటది భయ్య. మరి కామెడీ అంటే పగలబడి నవ్వే అంత కామెడీ అయితే లేదు. 2 సీన్ల తర్వాత మీకు బోర్ కొట్టేస్తుంది. తర్వాత మీరే అంటారు ఇదెక్కడ క్రింజ్ కామెడీ రా సామి అనిపిస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఓకే, గ్లామర్ పరంగా కానీ ఆ సాంగ్స్ లో హీరో పక్కన ఉండే కొన్ని సీన్స్ వరకు అయితే వర్తి అనిపించింది. బట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ క్యారెక్టరైజేషన్ అయితే కాదు. ఇంకా మోస్ట్లీ అభినయ్ సింగ్ గారు క్యారెక్టరైజేషన్ అయితే ఆయన వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ ఒక క్రింజ్ కామెడీ అంతే. 2 సీన్ల వరకు అయితే బానే నవ్వుతాము, బానే అంటే అది జస్ట్ నార్మల్ గా నవ్వుతాము. ఇంకా దాని తర్వాత ఓవర్ అయిపోద్ది అనమాట. అంటే ఒక్క స్వీట్ తింటే ఓకే, రెండో స్వీట్ తిన్నా గానీ ఓకే,
మూడో స్వీట్ తిన్నా ఓకే, ఇంకా 4-5 తింటే మనకి ఓవర్ గా అయిపోద్ది కదా. ఇంకా ఆ క్రింజ్ కామెడీ అనేది మనకి అక్కడి నుంచే స్టార్ట్ అవుతది, కొంచెం ఎక్కువ అయిపోవడం. అంటే చూసే కొద్దీ ఎగుడు కొడుతుంది భయ్య, మనకి చూడబుద్ధి కాదు. ఇంకా బబ్లు పృథ్వీరాజ్ క్యారెక్టరైజేషన్ ఓకే, ఆయన కామెడీ సీన్స్ కూడా ఏదో లిటిల్ బిట్ ఓకే, నవ్వు తెప్పించే విధంగానే ఉంటాయి. బట్ నా ఒపీనియన్ అంటే ఇంత వరస్ట్ మూవీ మన తెలుగు సినిమాలో ఒక లో గ్రేడ్ సినిమా ఏంటబ్బా అనిపించింది. ఇప్పుడైనా గానీ ఒక చీప్ అడల్టరేటెడ్ కంటెంట్ ఉన్న మూవీ భయ్య అంతే. అండ్ ఈ స్క్రాప్ సినిమాని ఇంకా మీరు చూడాలి, ఒక మెంటల్ హెల్త్ తో చూడాలి అనుకుంటే హాల్కు మాత్రం ఫ్యామిలీతో మాత్రం పోవద్దు. కాబట్టి ఒక ఫ్రెండ్స్ తో గానీ లేదా సింగిల్ గా వెళ్ళి వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. మూవీలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, బాడీ షేమింగ్ గానీ, చీప్ వల్గారిటీ డైలాగ్స్ అని కొంచెం అసలుకి ఏం సినిమా తీసుకొచ్చారా, ఎందుకు వచ్చారా అనే విధంగా అనిపిస్తుంది మీకు. ఇంకా ఒక్కసారి అయితే మీరు థియేటర్ లో ఏదో జస్ట్ నవ్వుకొని వచ్చేదానికి, మాకు అవన్నీ వద్దు భయ్యా, మేము అవన్నీ చూసుకోము, జస్ట్ లైట్ గా నవ్వుకొని వస్తామంటే ఫ్రెండ్స్తో పోండి, అండ్ సింగిల్గా పోయే పని అయితే పోండి. లేదు ఇంకా బెటర్ చాయిస్ ఏముందంటే నాకు ఓటీటీకి వచ్చిన తర్వాత ఒంటరిగా హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూసుకుంటా అంటే ఇంకా బెటర్ చాయిస్ అది. కాబట్టి మూవీని మాక్సిమం మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తారో ఓటీటీలో ఎక్స్పీరియన్స్ చేస్తారో ఇంకా మీ చాయిస్. ఇంకా ఈ క్రింజ్ కామెడీ చీప్ రేటెడ్ అడల్ట్ కంటెంట్ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3/10 అయితే ఇస్తున్నాను గాయస్. మూవీ అయితే చాలా అయితే నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. ఇంకా ఇలాంటి మోర్ కంటెంట్ ఉన్న రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గాయస్.